తెనాలిలో జరిగినటువంటి ఈ ఘటన మీరు చూసే ఉంటారు. అంటే రీసెంట్గా పోలీసులు కొంతమంది యువకులు అంటే నలుగురు యువకుల మీద ముగ్గురు ముఖ్యంగా పట్టుకుని వాళ్ళని నడి రోడ్డు మీద వాళ్ళకి శిక్ష వేయటం అనేది చూస్తున్నాం. అసలు ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఎవ్వరూ పట్టించుకోరు. వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, వాళ్ళ మర్డర్ చేయనివ్వండి, మానభంగాలు చేయనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఇలా చేయటం మాత్రం తప్పు. ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టడం అనే దాన్ని తప్పుపడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, సపోర్టర్లు. ఎందుకు వీళ్ళకి అంత బాధ అంటే మొత్తం అంతా కూడా ఫస్ట్ చెప్తాను. అసలు వీళ్ళెవరు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలేంటి, ఇవన్నీ కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వీళ్ళల్లో కొంతమంది, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు, ఇంకొక వ్యక్తి, మొత్తం నలుగురు. ఏవన్ వేము నవీన్ కిల్లర్ అంటే ఎంతోమందిని ఉన్నటువంటి కేసులు అతని మీద ఉన్నాయి. రౌడీ షీటర్ కూడా ఉంది. తెనాలి టౌన్ పిఎస్లో ఒక రౌడీ షీటర్ నెంబర్ 205 అతని నెంబరు. యువచురుకైన రౌడీ కింద కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. దాదాపు 1, 2, 3, 4, 5 కేసులు ఇతని మీద టౌన్ పోలీస్ స్టేషన్లో. అలాగే ఒకటి కాదు, దాదాపు 10 కేసులు ఉన్నాయి ఒక తెనాలికి సంబంధించినటువంటి దాంట్లో. ఇంకా A2 చేబ్రోలు జాన్ విక్టర్, తను టౌన్ అలాగే అనేక దోపిడీలు లేదంటే దౌర్జన్యాలు, వేరే వాళ్ళని కొట్టడం, చంపబోవటం, ఇలాగా ఎక్కువగా తంగుటూరుకి సంబంధించినటువంటి ఒంగోలు టౌన్ పిఎస్లో ఉన్నాయి, తెనాలి టౌన్ పిఎస్లో ఉన్నాయి. దాని క్రైమ్ నెంబర్లతో సహా మన దగ్గర ఉన్నాయి. ఇకపోతే A4, A3 కూడా దాదాపు ఒక్కొక్కరి మీద కూడా మినిమం 10 కేసులు ఉన్నాయి. అన్నీ కూడా దొంగతనాలు. అంటే ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళ మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడ లేని ప్రేమ ఒలగబోసేస్తుంది. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, అలాగే కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే నిజంగానే నేరాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎప్పుడు అండగా ఉంటుందా అని అంటే నిజమేనేమో అనిపిస్తుంది. అంటే నేరానికి కులం, మతం, ప్రాంతం అనేది ఉండదు. వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు ఈ మతం వాళ్ళ, ఈ మతం వాళ్ళ, ఈ కులం వాళ్ళ అని చూసి వాళ్ళు చేయరు. కానీ వీళ్ళకి శిక్ష వేసేటప్పుడు మాత్రం వీళ్ళు ఏ కులమో చూడాలి, ఏ మతమో చూసి శిక్ష వేయాలట. లేదంటే వాళ్ళ దళిత కార్డు అనేది తీసుకొచ్చి పెడతారు. అంటే వాళ్ళు ఎదటివాడిని చంపేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఏ కులం చూడకుండా, ఏ మతం చూడకుండా చంపేస్తారు. వీళ్ళని మాత్రం శిక్ష వేసేటప్పుడు మాత్రం కులం చూసి, మతం చూసి వాళ్ళకి శిక్షలు వేయాలి అని చెప్పేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్షణం. అంటే వైఎస్ఆర్సీపీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నేరాల నుంచే పుట్టినటువంటి పార్టీ. ఆ నేరాల నుంచి కాపాడుకోవటం కోసం పుట్టినటువంటి పార్టీ. అందులో ఎటువంటి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఆ పార్టీ బలమైనటువంటి సిద్ధాంతాలే అవి. దోచుకోవాలి, దాచుకోవాలి, దానికి అధికారం కావాలి. అది ఎంత దారుణంగా అయినా సరే, తండ్రిని అడ్డం పెట్టుకుని లేదా తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని అది రిలయన్స్ వాళ్ళు చంపేశారు, రిలయన్స్ వాళ్ళే దీనికి మా నాన్నను చంపేశారని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే అదే రిలయన్స్ వాళ్ళకి ఆయన రాజ్యసభ సీటు ఆఫర్ చేసి మరీ ఇస్తాడు. ఎందుకనేది మనకి తెలియదు. ఇకపోతే బాబాయిని గుండెపోటు అని చెప్పి ఆయన నోటుతోని, కాదు మళ్ళీ గొడ్డలపోటు అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో దాన్ని మసిపూసి మారేడికాయ చేసేసుకోవటం, అవసరమైతే దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయటం, ఇంకొకరి మీద తోసేయాలని ఆయన ప్రయత్నిస్తాడు. ఈయన అధికారానికి అడ్డం వస్తున్నాడు అనే ఉద్దేశంలో ఆయన, అది కూడా ఆ స్వయంగా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సన్నిహితులు తీసుకుని తిరిగేటువంటి పార్టీ ఆ నాయకుడు. ఇకపోతే చాలా విషయాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వందల కేసులు వాళ్ళ పార్టీకి నాయకులు ఆయన మీదే ఉన్నాయనుకుంటే వాళ్ళ పార్టీకి నాయకుల మీద కూడా ఇదే పనులు. ముఖ్యంగా ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తికి స్వాగతం పలికినటువంటి పార్టీ నాయకుడు కూడా ఆయనే. భుజం తట్టి శబాష్ అని భుజం తట్టినటువంటి నాయకుడు కూడా ఆయనే. ఇంకా చాలా ఉన్నాయి, 1 కాదు, 2 కాదు. చెప్తున్నాను కదా, ఈవీఎంలు పగలకొట్టినా దాన్ని సూపర్గా చెప్పుకుంటారు. చాలా సూపర్గా ఒక నాయకుడే చెప్పారు, ఏంటండి ఆయన ఇలా ఒక్కడనే కదన్నా వదిలేయండి అన్నాడట.
ఒక్కళ్ళనే కదా అని ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఏ రకంగా ఆలోచించుకోవాలో చూడండి. వీళ్ళ దగ్గర నుంచి ఇంతకన్నా ఏం గొప్పగా వస్తాయి అంటే, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక కానిస్టేబుల్ని, ఒక పోలీస్ కానిస్టేబుల్ని డ్యూటీకి వెళుతుండగా వాళ్ళు చెప్పినటువంటి కులం భాషలో చెప్పుకుంటే అతను బీసీ అట, వాళ్ళ వైఫ్ ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళట. అవన్నీ చూడలా, వెళ్ళారు, కొట్టబోయారు, కత్తులతో దాడి చేయబోయారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తినే వాళ్ళు అంత దారుణంగా కొడుతుంటే వీళ్ళంతకీ ఏం చేస్తారనుకున్నారు? గంజాయి అమ్ముకుంటారు, గంజాయి సేవిస్తారు, గంజాయి మీద బ్రతుకుతూ మర్డర్లు చేస్తూ దానికి అలవాటు పడిపోయి ఇష్టం వచ్చినట్టు ఆ తెనాలి మీద ఇష్టం వచ్చినట్టు వరకు చేస్తూ ఉంటారు తెనాలి చుట్టూ. అలాంటి వాళ్ళని కులం చూసి మతం చూసి శిక్షలు వేయాలి. అంటే ఏ కులం వాళ్ళు చెప్పారు, ఏ మతం వాళ్ళు చెప్పారు, ఇలాంటి వాళ్ళందరూ మా వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఏమన్నా చెప్పుకున్నారా? లేదు కదా. ఎందుకని వాళ్ళ మీద ఇలాంటి కులం చెప్పడం అనేది? వీళ్ళ ముగ్గురు కూడా దొంగతనాలకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. దొంగతనం చేస్తూ చైన్లు లాగేసి ఆడవాళ్ళ మెడలో ఉన్నటువంటి చైన్లు కూడా లాగేసినటువంటి వీడియోస్ బయటకు వచ్చాయి. అయినా వదిలేయాలా? అంటే మీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే మీరంటే వాళ్ళను ప్రోత్సహించారు. ఎందుకంటే గంజాయి అమ్ముకుని మీరు రాష్ట్రాన్ని నడిపించారు, మీరు నడుపుకున్నారు. కల్తీ మద్యాన్ని అమ్మేసి మీరు రాష్ట్రాన్ని నడిపించారు, మీరు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేశారు. ఎంతోమంది ఇలాంటి యువత జీవితాలను కూడా నాశనం చేసింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే. వాళ్ళ అధికారంలో ఉండగానే ఇలాంటి దళితులని చెప్పి వాళ్ళని మీరు ఏమన్నా మంచిగా చదివిచ్చారా? లేదు కదా. వాళ్ళ ఏజ్ చూసారా? బిలో 25 నాకు తెలిసి వాళ్ళ ఏజ్. అంటే వీళ్ళ మహా అయితే వీళ్ళు అలవాటు పడింది 5 ఏళ్ల క్రితం వరకు. వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేవట. వాళ్ళ ఎఫ్ఐఆర్ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే వినిపిస్తాను. అంటే 2019, 2019, 2019, 2024, 2022, 2019 అన్నీ 2017లో కూడా ఒక కేసు ఉన్నట్టుంది అతని మీద. మిగతా అన్నీ కూడా 2019 నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు కూడా, అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కంప్లీట్గా ఈ డ్రగ్స్కి బానిస అయిపోయి, గంజాయికి బానిస అయిపోయి, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతో వీళ్ళు రెచ్చిపోయి మర్డర్లు చేసి ఒక కానిస్టేబుల్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ జోలికి వెళ్ళి అతన్ని కూడా హత్య చేయబోయారు. అంటే వీళ్ళని ఎంతలా తయారు చేశారో ఆలోచించండి. వైఎస్ఆర్సీపీకి బలం ఇలాంటి వాళ్ళని ప్రతి ఊర్లో తయారు చేసింది. కులాల వారిగా కాదు, వాళ్ళని ఆ కులం పేరుతో వాడుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసి ప్రతి ఊర్లో ఇలా గంజాయి అమ్ముకునేటట్టుగా, లేదంటే ఇంకొక బ్లేడ్ బ్యాచ్గా ఇంకొక విధంగా తయారు చేసి, సైకోలుగా తయారు చేసి జనాల మీదకు వదిలేశారు. కులాలు చూడలే అక్కడ. వాళ్ళు చదువుకున్నారా, వాళ్ళు మంచి ఉద్యోగం చేసుకుంటారా, వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారా, ఏం ఆలోచించలే. వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేసి జనాల మీదకు వదిలేశారు. ఇది వైఎస్ఆర్సీపీ చేసింది. వీళ్ళని శిక్ష వేసేటప్పుడు, అంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, ఎక్కడన్నా ఎవరన్నా ఇలా ఇష్టం అమ్మాయిని చంటి పిల్లల్ని ఎలా చేశాడు, లేదంటే ఒకళ్ళని రోడ్డు మీద ఉరిదీసేయాలండి అంటాం. అదే నడి రోడ్డు మీద దెబ్బలు కొడితే భయం ఉంటుంది, చూసే వాళ్ళందరికీ భయం ఉంటుందని చేయటం తప్ప? ఇలాంటివి ఇంకొకసారి ఎవడన్నా చెయ్యాలని ఆలోచన రావాలన్నా ఉండాలి అని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం తప్ప? ఇలాంటి వాటికి కూడా కులాన్ని మతాన్ని చూసి శిక్షలు వేయాలా? ఏంటి అసలు సమాజం నిజంగా ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మెంటాలిటీ ఏంటి? ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం వెనుక మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇంకా దీని మీద మానవ హక్కులట, ఇంకొక హక్కులట. అరే ఒక చిన్న పిల్లాడు తన అక్కను ఏడిపిస్తున్నాడు అంటే కిరసనాలు పోసి తగలట్టు పెట్టేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో. ఒక మాస్క్లు అడిగిన పాపానికి ఒక డాక్టర్ సుధాకర్ దళితుడని కూడా చూడకుండా పిచ్చోడిని చేసి రోడ్డు మీద బట్టలోడ తీసి మరి పిచ్చోడిని చేసి కొట్టి అసలు మీరు ఒక కల్తీ మద్యం అమ్మి
ఎంతోమంది జీవితాలను ఆ జంగారెడ్డిగూడెం ఆ ఏరియాలో ఎంతోమంది జీవితాలను వాళ్ళ పుస్తులను తెంపేసినటువంటి వ్యక్తులు కాదా మీరు? మీరు మానవత్వం గురించి, మానవ హక్కుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి సొంత కుటుంబంలో ఆయన వ్యక్తుల్ని వెంటేసి తిరుగుతూ మా తమ్ముడు ఏమీ చేయలేదు, వాళ్ళేం చేయలేదు, వీళ్ళేం చేయలేదు అని చెప్పుకుని తిరిగేటువంటి మీరు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నారా? అసలు ఏం మనుషులో ఏం మాట్లాడుతున్నారో అసలు ఏమన్నా అర్థమవుతుందా? మీ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది యువత జీవితాలు నాశనం అయిపోయాయి, ఎన్ని జీవితాలు రోడ్డున పడ్డాయి అనేది మీకు అనవసరం. మీరేసే పథకాలకి కక్కుర్తిపడి వాటి మీద తింటే ప్రజలు మంచోళ్ళు, లేకపోతే వాళ్ళందరూ దుర్మార్గులు. నిజంగా చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవి మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ ఎక్కడికి టర్న్ అవుతుందంటే నాదెళ్ల మనోహర్ గారి మీద టర్న్ అవుతుంది. ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన మీద కుట్ర చేయాలి, ఆయనని దింపేయాలి అని కుట్రపూరితంగానే ఇవన్నీ తెనాల్లో ఈ మధ్యన ఇదొకటే కాదు, ఇంకా చాలా తీస్తున్నారు. తెనాల్లో చూసారా ఇది చేస్తున్నారు, తెనాల్లో చూసారా ఇది చేస్తున్నారు. తెనాల్లో ఎంత రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందా? ఏం జరిగిపోయింది రాజ్యాంగ ఉల్లంఘన? ఎందుకు జరిగిపోద్ది రాజ్యాంగ ఉల్లంఘన? అక్కడ నాదెళ్ల మనోహర్ గారు ఆయన మంత్రి శాఖలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. ఆయన నియోజకవర్గంలో నిజంగా చెప్పాలంటే 2004లో ఆయన అప్పుడు గెలిచినప్పుడు వేసినటువంటి రోడ్లు, అప్పుడు కట్టినటువంటి బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇరువైపులా ఆ కాలువలకు సంబంధించినటువంటి కలవట్లు కావచ్చు, అప్పుడు వేసినవి ఇప్పటికే ఉన్నాయి. 2004 నుంచి ఆయన 2014 వరకు ఉన్నటువంటి ఆ టర్మ్లోనే అక్కడ కట్టినట్టువే ఉన్నాయి. మళ్ళీ ఇప్పటి వరకు అక్కడికి సరైనటువంటి వసతులు కల్పించలేదంటే మీరే ఆలోచించుకోండి. అలాంటి నాయకుడిని కూడా ఇంకా ఏదో రకంగా బురద జల్లేయాలి. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ స్థాయిలో ఉండేటువంటి నాయకుడు, ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఏదో ఒక రకంగా మనం బద్నాం చేయాలి. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో, వైఎస్ఆర్సీపీకి సంబంధించి దళిత కార్డు వాడుకుని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏదో ఒక విధంగా ఇరుకుని పెట్టాలనే ప్రయత్నం చేశారు, దళిత బహిష్కరణ అని చెప్పేసి. అక్కడ ఏమీ లేకపోయినా మసిబూసి మారేడికాయ చేసి అక్కడ ఏదో జరిగిపోతుందని వాళ్ళ సోషల్ మీడియాలో ఇక పిచ్చుకుక్కలు మురిగినట్టు మురుగుతున్నారు వాళ్ళు. ఇకపోతే ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు సెకండ్ పార్ట్ నాదెళ్ల మనోహర్ గారిని టార్గెట్ చేశారు. తర్వాత ఎవరెవరిని టార్గెట్ చేస్తారో ఆలోచించండి. అన్నిటికీ కూడా దళిత కార్డే వాడుతున్నారు. దళిత వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది అనే విధంగా వీళ్ళ చిత్రీకరణ అన్నీ కూడా అశుద్ధాలు మాట్లాడుతూ చేసుకుంటున్నటువంటి పనులు. డెఫినెట్గా ఇలాంటి వాటి నుంచి అవేర్నెస్ కావాలి. అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. జనాలు ఇదే నిజమేమో అనుకునేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని ఎందుకు కొట్టేశారు? వాళ్ళు ఏదో స్టూడెంట్స్ చక్కగా మంచి పనులు చేశారు, సంఘ సేవ చేశారు, అందుకనే వీళ్ళని కొట్టేస్తున్నారు అంటే పొరపాటు. ఒక్కొక్కళ్ళ మీద మర్డర్లకు సంబంధించినటువంటి కేసులు, దొంగతనాల కేసులు 10కి పైగా కేసులు ఒక్కొక్కరి మీద ఉన్నాయి. ఇది ఆలోచించండి. వాళ్ళ జీవితాల్ని నాశనం చేసి ఇంకా రోడ్డు మీద తిప్పుతుంది వైఎస్ఆర్సీపీ. ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఇలా బహిరంగంగా వేస్తేనే ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు పుట్టకుండా చేసేటువంటి ఆలోచన ఉంటుంది. ఇలాంటి శిక్షలు భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.